వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తమిళనాడులో రాజకీయాలు, చర్చలు, సినిమా యాక్టింగ్లను తలపిస్తున్నాయి. సాధారణ ప్రజల సమస్యల మీద పోరాడాల్సిన ప్రతిపక్షాలు పర్సనల్ ఎజెండాను తీసుకొని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఉంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాను అని చెప్పడం వదిలేసి గత ముఖ్యమంత్రి హావభావాలతోటి ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి అసెంబ్లీని వేదికగా వాడుకుంటున్నాడు. ఇదంతా చూస్తుంటే మిడిమిడి జ్ఞానంతో రాజకీయాల్లోకి అడుగు పెడితే ఇలానే ఉంటుందేమో, స్టార్ హీరోలకు రాజకీయాలు అది ఒకేసారి ముఖ్యమంత్రి లాంటి పదవి వస్తే ఏం చేయాలి అనేది కొంత కష్టతరం అవుతుందేమో అనే సందేహాల్ని వ్యక్తమవుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే, తమిళనాడులో సినిమాలను మించిన రేంజ్ డ్రామా ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తోంది. అసెంబ్లీ వేదికగా మొదలైన ఈ వివాదం వ్యక్తిగత దూషణ వరకు వెళ్ళింది. అసెంబ్లీలో పాత సీఎం స్టాలిన్ గతంలో ఎట్లా చేతులుపుతూ ఇట్లా చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. ఆ శైలిని, అంటే ఆయన ఎటకారం చేయడం కోసం ఆ శైలిని చూపిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి మిమిక్రీ చేస్తూ చూపించాడు. దాంతో స్టాలిన్ యొక్క కొడుకు ఉదయనిధి స్టాలిన్కి ఎక్కడో కాలిపోయింది. విజయ్ చేసిన పనికి ఆయన తీవ్రంగా భయపడ్డారు. అంతేకాదు తగిన విధంగా ఆయనకు ఏదో రకమైన కౌంటర్ ఇవ్వాలి అనుకున్నారు. వెంటనే ఉదయనిధి స్టాలిన్ ఏమాత్రం తగ్గకుండా నేరుగా ఎక్స్లో విజయ్ యొక్క అత్యంత బలహీనమైన పాయింట్ మీద దెబ్బ కొట్టాడు. కోర్టులో భర్త కోసం వెతుక్కుంటున్న భార్య కథ అందరికీ తెలిసిందే కదా అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ఇది నేరుగా విజయ్ నడుపుతున్న విడాకులను ఉద్దేశించి చేసిన పర్సనల్ అటాక్గా తెలుస్తోంది. అంతటితో ఆగకుండా ఇక్కడనైనా సోషల్ మీడియాలో రీల్స్ చేయడం, యాక్టింగ్ చేయడం ఆపి నిజమైన ముఖ్యమంత్రిగా ప్రవర్తించడం నేర్చుకో అంటూ విజయ్కి ఉదయనిధి స్టాలిన్ వార్నింగ్ ఇచ్చాడు. చూశారు కదా తమిళనాడు రాజకీయాలు ఎటుపోతున్నాయో. ఒకరేమో మిమిక్రీ చేస్తుంటే ఇంకొకరేమో పర్సనల్ ఎజెండాను పట్టుకున్నారు. మరి ప్రజల సమస్యల మీద పోరాడేదెవరు, ప్రజల సమస్యల్ని తీర్చేదెవరు? మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్, జై భారత్.